బలిదానాల పునాదులపై స్వేచ్ఛా సమానత్వాల భారతం. ఎందరో ఎందరెందరో ఎన్నో త్యాగాలు, ఎన్నో బలిదానాలు, రక్తంతో రాసిన చరిత్రే మన భారత స్వాతంత్ర్యం. భగత్ సింగ్ గర్జనలో, రాజ్ గురు ధైర్యంలో, సుఖ్దేవ్ త్యాగంలో, చంద్రశేఖర్ ఆజాద్ పోరాటంలో, సుభాష్ చంద్ర బోస్ సాహసంలో స్వాతంత్ర్య జ్వాలలు రగిలాయి. దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం అన్న వీరుల అడుగు జాడల్లో. కోట్లాది మంది భారతీయుల పోరాటాలతో వలస పాలన సంకెళ్ళు తెగిపోయాయి. అది కేవలం ఒక జెండా ఎగరడం కాదు, అది కేవలం అధికార మార్పు కాదు, అది తరతరాల బానిసత్వానికి ముగింపు. అది స్వేచ్ఛ కోసం సాగిన మహా ప్రజా పోరాటానికి విజయం. ఆ స్వాతంత్ర్యానికి అర్థం ఏమిటి? స్వేచ్ఛ ఎవరి కోసం? సమానత్వం ఎక్కడ? సామాజిక న్యాయం ఎప్పుడు? ఈ ప్రశ్నలకు సమాధానంగా భారత ప్రజలకు ఒక మహత్తర దిశను చూపించిన మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. స్వాతంత్ర్య సమర యోధుల బలిదానాల పునాదులపై స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలతో సామాజిక న్యాయం అనే లక్ష్యంతో ప్రతి మనిషి గౌరవంగా జీవించే భారతాన్ని నిర్మించేందుకు రాజ్యాంగాన్ని అందించారు అంబేద్కర్. కులం కాదు మనిషి ముఖ్యం, మతం కాదు మానవత్వం ముఖ్యం, అధికారం కాదు ప్రజాస్వామ్యం ముఖ్యం, ఆధిపత్యం కాదు సమానత్వం ముఖ్యం. స్వాతంత్ర్యం సాధించాం కానీ స్వేచ్ఛను కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని పొందాం కానీ రాజ్యాంగ విలువలను ఆచరించాలి. ఓటు హక్కు వచ్చింది కానీ నా ఓటుతో సామాజిక మార్పును నిర్మించాలి.